భుజం నొప్పితో పాటు చెయ్యి పైకి లేపలేకపోతున్నాం. ధూమపానం చేసేవాళ్ళు ఆ టెండాన్స్ అన్నీ కూడా బాగా ఫస్ట్ ఒక 1 to 2 వీక్స్ డాక్టర్ పరీక్ష చేసినప్పుడు కూడా భుజం పైకి లేగట్లేదు అనుకోండి, అందరికీ సర్జరీ అయితే అవసరం లేనే లేదండి. ఆ భుజంలో కట్ అయిన స్నాయువుల్ని 90 to 95% మంచి రిజల్ట్సే ఉంటాయండి. కాకపోతే అందరికీ నమస్కారం అండి, నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. మా ఆర్థోపెడిక్ ఓపీడీలో చాలామంది కామన్ కంప్లైంట్తో వస్తూ ఉంటారు, భుజం నొప్పి అండ్ చెయ్యి పైకి లేపలేకపోవటం. ఇది జనరల్లీ ఏంటంటే రొటేటర్ కఫ్ టెండన్ టేర్కి సంకేతం అండి. అండ్ వాట్సాప్లో కూడా చాలామంది రిపోర్ట్స్ పెడతా ఉంటారు, ఎంఆర్ఐలో ఈ రొటేటర్ కఫ్ టెండన్ అనేది టేర్ అయింది, దీనికి సర్జరీ అవసరమా లేదా అని. సో దీని గురించే ఇవాళ యూట్యూబ్ వీడియోలో చూద్దామండి. అసలు ఏ పేషెంట్ అయినా భుజం నొప్పితో పాటు చెయ్యి పైకి లేపలేకపోతున్నాం అనే కంప్లైంట్తో వచ్చారనుకోండి, వాళ్ళని ఫస్ట్ శారీరకంగా పరీక్ష చేయడం అనేది జరుగుతుంది. అండ్ దీంతో పాటు ఏంటంటే వాళ్ళ హిస్టరీ అడుగుతాం, అంటే ఏదన్నా రీసెంట్గా దెబ్బ తగిలిన తర్వాత ఈ భుజం లేపలేకపోవడం అనేది గమనించారా అని. అండ్ శారీరకంగా పరీక్ష చేసినప్పుడు వాళ్ళకి పెయిన్ లెవెల్స్, అంటే నొప్పి ఎంత తీవ్రంగా ఉంది అనేది మేము పరిగణనలో తీసుకుంటాము. అండ్ దీంతో పాటు ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ మొబిలిటీ. మొబిలిటీ అంటే భుజం జాయింట్ యొక్క కదలిక. మీరు పైకి లేపలేకపోవడం అనేది దాన్ని యాక్టివ్ మూమెంట్ అంటాం. కాకపోతే మేము ఒకవేళ పరీక్ష చేసినప్పుడు కూడా అది లేపలేకపోతున్నారు అనుకోండి, ప్యాసివ్ మూమెంట్ కూడా మీకు రెస్ట్రిక్ట్ అయినట్టు. డాక్టర్ పరీక్ష చేసినప్పుడు కూడా భుజం పైకి లేగట్లేదు అనుకోండి, అది ఇంకా కంప్లీట్గా ఫ్రోజన్ షోల్డర్ అంటాము. దాని యొక్క ట్రీట్మెంట్ అనేది అసలు వేరే డైరెక్షన్లో ఉంటుంది. ఫస్ట్ ఫ్రోజన్ షోల్డర్కి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత అసలు ఇటువైపు ఈ రొటేటర్ కఫ్ టెండన్ టేర్ ట్రీట్మెంట్కి వస్తూ ఉంటాం. సో ఇలాగ మిమ్మల్ని శారీరకంగా పరీక్ష చేసిన తర్వాత, హిస్టరీ కనుక్కున్న తర్వాత, కొంతమందిలో మేము ఏంటంటే రొటేటర్ కఫ్ టేర్ ఆ స్నాయువులు ఏంటంటే కట్ అయ్యాయి అని మాకు సస్పెషన్ ఏమైనా వస్తే కనుక ఎంఆర్ఐ అనేది చేయించడం జరుగుతుంది. ఈ ఎంఆర్ఐలో మనకు తెలుస్తుంది అది ఆ టెండన్ అనేది హాఫ్ కట్ అయిందా, దాన్ని ఏంటంటే పార్షియల్ టేర్ అంటాం. ఫుల్ కట్ అవటం దాన్ని ఫుల్ థిక్నెస్ టేర్ అంటాం. ఇలా ఈ రొటేటర్ కఫ్ టెండన్ టేరు డిటెక్ట్ చేసాము ఎంఆర్ఐలో. ఇందులో 2 విధాలుగా మనం మళ్ళీ విభజించాలండి. ఫస్ట్ది ట్రమాటిక్, అంటే మనం ఇందాక అనుకున్నట్టు ఏదన్నా ఒక దెబ్బ తగిలిన తర్వాత మీకు ఈ టెండన్ టేర్ అనేది డిటెక్ట్ అయిందనుకోండి, దానికి డెఫినెట్లీ ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఫస్ట్ ఒక 1 to 2 వీక్స్ మెడిసిన్స్ వాడతాము, ఫిజియోథెరపీ చేయిస్తాము. అండ్ కొంచెం భుజం జాయింట్లో కదలిక వచ్చిందనుకోండి, వెల్ అండ్ గుడ్, మీరు ఇంప్రూవ్ అవుతుంటే సర్జరీ అవసరం లేదని చెప్తాం. బట్ వితిన్ 1 to 2 వీక్స్ మీకు ఫుల్ థిక్నెస్ టేర్ ఉండి ఏమీ ఇంప్రూవ్మెంట్ పెద్ద కనిపించట్లేదు అని అంటే అది ట్రమాటిక్. ఒక ఇన్సిడెంట్ తర్వాత ఏదన్నా మీకు బయటపడింది అని అంటే డెఫినెట్లీ సర్జికల్ ఇండికేషన్ ఉన్నట్టు మేము పరిగణిస్తామండి. ఇంకా రెండో గ్రూప్, మేజారిటీ గ్రూప్, అంటే ఒక 80% ఆఫ్ పేషెంట్స్ ఈ డీజనరేటివ్ టేర్లో పడతారండి. అంటే మీకు ఏంటంటే ఒక హిస్టరీలో ఏమీ అసలు దెబ్బ తగిలినట్టు కానీ, ఏదో ఒక ఇన్సిడెంట్ తర్వాత ఇది చెయ్యి లేపలేకపోవడం కానీ అలా ఏమీ ఉండదండి. స్లోగా భుజం నొప్పి అనేది పెరిగింది అండ్ చెయ్యి పైకి లేపలేకపోవడం అనేది మీరు మీ అంతటి మీరు గమనిస్తున్నారు. ఇది జనరల్లీ డీజనరేటివ్ రొటేటర్ కఫ్ టెండన్ టేర్ అంటాం. ఇది ఎందుకు వస్తుంది అని అంటే మన శరీరంలో క్షీణత వల్ల, ఆ భుజాన్ని పైకి లేపే మజిల్ యొక్క అంతిమ భాగంలో ఉండే స్నాయువు అనేది దానంతట అది క్షీణించడం వల్ల. దీనికి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ మేము చెప్పేది ఏంటంటే స్మోకింగ్ అండి. ఈ ధూమపానం చేసేవాళ్ళు ఆ టెండాన్స్ అన్నీ కూడా బాగా పెళుసుబారిపోయి కట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే డయాబెటీస్, అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కూడా ఇదే క్షీణత వస్తుంది. అండ్ వయసు కూడా ఒక 70-75 ఇయర్స్ వచ్చేసాక ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ అనేది కూడా వస్తుంది. ఈ డీజనరేటివ్ టెండన్ టేర్ని కనిపెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అని అంటే ఈ మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఈ డీజనరేటివ్ టెండన్ టేర్స్కి ఆల్మోస్ట్ 60 to 70% పనిచేస్తుందండి. సో ఈ డీజనరేటివ్ టెండన్ టేర్స్కి అందరికీ సర్జరీ అయితే అవసరం లేనే లేదండి. సో వాళ్ళని ఎలాగ మేము ట్రీట్ చేస్తామనంటే ఫస్ట్ ఒక 3 to 4 మంత్స్ కొంచెం పెయిన్ కిల్లర్ మెడికేషన్ వాడండి. అవసరాన్ని బట్టి మీకు ఆ స్పేస్లో ఆ టెండన్ చుట్టూ ఏంటంటే ఒక కార్టిజోన్, అంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ స్లోగా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అనేవి చేయండి అని చెప్పి అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఒక 3 to 4 మంత్స్ వెయిట్ చేయమని చెప్తాం. ఇందాక అనుకున్నట్టు ఒక 60 to 70% ఆఫ్ పేషెంట్స్ ఏంటంటే వాళ్ళ యొక్క రొటీన్ యాక్టివిటీస్కి ఇబ్బంది లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. అండ్ భుజం నొప్పి కూడా తీవ్రత తగ్గిపోతుందండి. ఒకవేళ ఈ 3 to 4 మంత్స్ కూడా మీరు వెయిట్ చేసిన తర్వాత, మెడికల్ ట్రీట్మెంట్ ట్రై చేసిన తర్వాత కూడా మీకు ఏమీ ఫలితం రావట్లేదు అని అంటే దెన్ వీ విల్ కన్సిడర్ సర్జికల్ ఆప్షన్ అండి. ఈ సర్జరీలో కూడా క్లుప్తంగా ఏం చేస్తారు అని అంటే రాకెట్ సైన్స్ ఏమీ కాదండి ఇది. ఆ భుజం
లో కట్ అయిన స్నాయువుల్ని మళ్ళీ ఐదర్ మనకి ఆర్థ్రోస్కోపీ టెక్నిక్ ద్వారానో లేదంటే మినీ ఓపెన్ ఇన్సెషన్ అంటే ఇంత ఒక 3-4 సెంటీమీటర్స్ కత్తిగాటుతోనే మైక్రో సర్జరీ లాగానో ఆ స్నాయువులను మళ్ళీ తీసుకొచ్చి చిన్న చిన్న యాంకర్స్ ఉంటాయండి, మనం వాడుక భాషలో మేకుల్లాగా ఉంటాయి, వాటిని తీసుకొచ్చి మళ్ళీ బోన్కి అక్కడ ఆ షోల్డర్ జాయింట్లో బాల్కి బిగించడం అనేది జరుగుతుంది. సో మెయిన్ మన సర్జికల్ ఇండికేషన్ ఏంటి అని అంటే, మీకు 3-4 మంత్స్ మెడికల్ ట్రీట్మెంట్ ట్రై చేసిన తర్వాత కూడా మీరు ఫలితం దక్కట్లేదు అండ్ మీ రొటీన్ డైలీ యాక్టివిటీస్కి ఇది చాలా ఇబ్బందిగా ఉన్నది అండ్ నైట్ టైమే ఈ పెయిన్ అనేది చాలా సివియర్గా పెరుగుతున్నది అని అంటే అప్పుడు మాత్రమే ఈ టైప్ ఆఫ్ సర్జరీస్ అనేవి పరిగణించడం జరుగుతుందండి. అండ్ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా ఇమీడియట్గా మీకేమీ రిజల్ట్ అనేది కనిపించదు. జనరల్గా ఏంటంటే మేము ఫస్ట్ ఒక 4-6 వీక్స్ ఆ హీలింగ్ జరగడం అనే దాని గురించి ఆ షోల్డర్ జాయింట్లో ఉన్న మూమెంట్స్ని ప్రొటెక్ట్ చేయమని చెప్తాం. అంటే 4-6 వీక్స్ 4-6 వారాలు ఇలా సంచి ఒకటి ఇస్తాము, ఆర్మ్ పౌచ్ ఆర్మ్ స్లింగ్ అంటాము, అందులో రెస్ట్ తీసుకోమని చెప్తాము. ఈ ఫస్ట్ 4-6 వీక్స్లో మీకు కొంచెం పెయిన్ అనేది తగ్గడం స్టార్ట్ అయితే కనుక డెఫినెట్లీ షోల్డర్ జాయింట్లో ఏంటంటే ఈ ప్యాసివ్ మూమెంట్స్ అంటాం, అంటే మీ అంతటి మీరు కదిలించుకోకుండా ఇంకొకళ్ళు ఏమైనా కదిలించినా పర్లే, లేదంటే రెండో చేత్తో మీ చెయ్యిని కదిలించుకోమని చెప్తాం. అండ్ ఒక 6 వారాల తర్వాత అంటే 1.5 to 3 మంత్స్ స్లోగా యాక్టివ్ మూమెంట్స్ అంటే మీ అంతటి మీరు కదిలించుకునే ఎక్సర్సైజెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. సో 3 మంత్స్ తర్వాత మీరు కనుక ఈ సర్జరీ అంతా బాగా జరిగి ఫిజియోథెరపీ అనేది బాగా పాటిస్తే 90-95% పెయిన్ అనేది కంప్లీట్గా తగ్గిపోద్ది అండ్ రేంజ్ ఆఫ్ మోషన్ అంటే భుజం జాయింట్లో కదలిక కూడా ఆల్మోస్ట్ 90% వరకు వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి, మెయిన్లీ ఈ రొటేటర్ కఫ్ టెండన్ రిపేర్ సర్జరీస్లో 90-95% మంచి రిజల్ట్సే ఉంటాయండి. కాకపోతే ఒక 10% ఆఫ్ పేషెంట్స్లో రిజల్ట్స్ అనేవి చాలా కొంచెం డూబియస్గా ఉంటాయి, అంత బాగోవు. దానికి కారణాలు ఏంటంటే కొంతమంది ఫీమేల్స్లో చూస్తూ ఉంటాము అండ్ వాళ్ళు ఏంటంటే ఏజ్ ఒక 65-70 ఇయర్స్ తర్వాత వాళ్ళలో ఆ రొటేటర్ కఫ్ మజిల్ అనేది బాగా పలచబడిపోయి అంటే బాగా క్షీణతకు గురిపోయి జరుగుతూ ఉంటుంది. దీన్నే మనం ఫ్యాటీ ఎట్రోఫీ అని అంటాము, థిన్నింగ్ ఆఫ్ ద మజిల్ అంటాము. అలాంటి వాళ్ళు అంత మంచి రిజల్ట్స్ ఉండవండి. అండ్ ఇంకొంతమంది ఏంటంటే మనం ఇందాక అనుకున్నట్టు ఒక 3 మంత్స్ ఫిజియోథెరపీ అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఆ 3 మంత్స్ వాళ్ళు ఫిజియోథెరపీ చేయించుకోకపోతే మాత్రం రిజల్ట్స్ అనేవి చాలా పూర్గా ఉంటాయి. అండ్ ఇంకో రిస్క్ ఫ్యాక్టర్ అండి స్మోకింగ్. ఈ ధూమపానం అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ రిజల్ట్స్ అనేవి అంత బాగుంటాయని మేము ముందే కౌన్సిల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఐ థింక్ ఈ వీడియో వల్ల మీకు అర్థమై ఉంటుంది, రొటేటర్ కఫ్ టెండన్ టేర్ భుజంలో జరిగే స్నాయువులు కట్ అయితే కనుక అందరికీ సర్జరీ అనేది అవసరం ఉండదండి. కొన్ని సర్జికల్ ఇండికేషన్స్ మాత్రమే ఉంటాయి. బట్ సర్జికల్ ఇండికేషన్ కరెక్ట్గా చేస్తే కనుక మంచి 95% వరకు మంచి రిజల్ట్స్ అంటే ఫలితాలని సాధించగలం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రామ్ ప్రసాద్.